ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 681వ నామం స్తోత్రం. అంటే స్తోత్రమే నారాయణుని స్వరూపం. ఆ స్తోత్రం శబ్ద రూపంలో ఉంటుంది. ఆ శబ్దము ఆయన స్వరూపమే. శబ్దం అంటే దేనికి ప్రతిరూపం? ఆకాశానికి ప్రతిరూపం. అయితే స్తోత్రం చేయటం అనే అటువంటి స్థితుల యందు పరమాత్మే అక్కడ వ్యక్తమవుతున్నాడు. స్తోత్రం అంటే ఎవరి గురించి చేసేది అంటే, ఈ స్తోత్రంలో పరమాత్మ యొక్క గుణగణాలు, గొప్పతనాన్ని దాని ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఆ విధంగా సహస్రనామ స్తోత్రం అని చేశామనుకోండి, ఆ ప్రతి నామానికి ఒక గొప్పతనము, ఆయన యొక్క విశేషము, అన్ని గుణగణాలు, ఆ నామం ఎందుకు వచ్చింది అనేది తెలియజేస్తుంది ఆ నామం ద్వారా. ఇప్పుడు మనం ఆ సహస్రనామాల గురించే మనం ప్రతి నామం యొక్క విశేషము, దాంట్లో ఉన్నటువంటి ఆయన యొక్క మరి ఎందుకు వచ్చింది ఆ నామం అనే దాని గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. విశేషంగా తెలుసుకుని ఆ తర్వాత దాని యొక్క అంతరార్థాన్ని కూడా, మనలో ఆ నామం యొక్క స్థితి ఎలా ఉంది అనేది కూడా మనకు తెలియజేస్తున్నారు, తెలుసుకుంటున్నాం. అట్లా నారాయణుని స్తోత్రం 1000 నామాల ద్వారా మనం ఆయన్ని స్తోత్రం చేస్తే 1000 సార్లు ఆయన్ని తలిచామని అర్థం. అలా ఆ 1000 సార్లు ఆయన నామాన్ని తలిస్తే అంతకంటే భాగ్యం ఏముంది? ఆ తర్వాత అలా తలవగా చివరికి ఆ నామం యొక్క అర్థాన్ని కూడా మనకి భగవంతుడు ఏదో రూపంలో మనకి అందిస్తాడు. ఆ అనుగ్రహమే ఈ మనకు ఈ వివరణను అందించటం. మరి నాలో చేసిన ఫలితం, నామం యొక్క నామాన్ని, స్తోత్రాన్ని చేసిన ఫలితమే అర్థం తెలుసుకోవడం. అర్థాన్ని తెలియజేస్తున్నాడు. ఆ అర్థాన్ని తెలియజేసినప్పుడు దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చెయ్యాలి. చేసి దాన్ని అందుకోవాలి. దేన్ని? ఆ స్తోత్రం యొక్క స్వామిని, నామం యొక్క నామిని అందుకోవాలి. అదే ఈ స్తోత్రం యొక్క లక్ష్యం. అదే. అందుకని ఒక్కసారి పిలిస్తే మనం సహజంగా మనమే ఇక్కడిక్కడ దగ్గరలో ఉంటే కూడా ఒక్కసారి పిలిస్తే ఒక్కొక్కసారి పలకపోతే 2-3 సార్లు పిలిస్తే ఇక్కడే ఉండి పలకవేంటి అంటాం. అంటే ఏదో పరధ్యాసలో ఉన్నాను, అందుకని పలకలేదు అంటాం. మరి పరమాత్మ అంతటా ఉన్నాడు కదా, మనలోనే ఉన్నాడు కదా, ఎన్నిసార్లు పిలవటం ఎందుకు? ఒక్కసారి తలిస్తే హృదయంలోనే కదా ఉంది. తలిస్తే ఆయనే మనకి దర్శనం ఇవ్వచ్చు కదా, అనుగ్రహించవచ్చు కదా అని అనిపిస్తుంది. అంతటా ఉన్నటువంటి స్వామిని మనం నమ్మాలి, జ్ఞానం పొందాలి, ఆ జ్ఞానాన్ని గట్టిగా పొందాలి, ఆ విశ్వాసంతో నమ్మకంతో ఉండాలి, అంతటా చూడాలి స్వామిని. ఆ స్వామిని మనం ఎప్పుడైతే అంతటా మనం చూడగలిగామో, ఆ చూడగలగటమే ఆయన యొక్క అనుగ్రహం. అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఏ జీవిని చూసినా, ఏ వస్తువు చూసినా, ఏ సంఘటనలో అయినా పరమాత్మ యొక్క దృష్టి మనకు పక్కకి తొలగకుండా ఉంది అంటే అది పరమాత్మ యొక్క అనుగ్రహంగా భావించాలి. అది మన యొక్క తెలివి, మన యొక్క శక్తి అనుకుంటే అది వెనక్కే వెళ్ళిపోతుంది. ఆ జ్ఞానం మళ్ళీ మరుగున పడిపోతుంది. ఎందుకంటే దానికి అడ్డుగా మన అహంకారం అనే తెర వచ్చేసరికి ఆ జ్ఞానం మరుగున పడిపోతుంది. అందుకని అది నా గొప్పతనం కాదు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం
అనేటువంటి భావం స్థిరంగా నిలబడి ఉన్నంతసేపు పరమాత్మ అనుగ్రహం మన వెంట ఉంటూనే ఉంటుంది. మనల్ని మెట్టు మెట్టు ఎక్కిస్తూ ఉంటుంది, తన దరికి చేర్చుకుంటూనే ఉంటుంది ఆ భావమే. అట్లా మరి ఆ స్థితిలో యందు పరమాత్మ, ఆ నామము యొక్క స్థితి యందు పరమాత్మ మనకి వ్యక్తమవుతూ ఉన్నాడు. స్తోత్రం ఉచ్చారణ వల్ల నారాయణుడే అటువంటి స్తోత్ర రూపంలో మన ఎదురుగా నిలిచి తన సాన్నిధ్యాన్ని జీవులకి కలిగిస్తున్నాడు. మరి ఆయన అనుగ్రహం ఉండబట్టే ఆ నామాలను మనకు అందించి, ఆ నామాలు ఉచ్చరింపజేసి, ఆ ద్వారా ఆయన అనుగ్రహాన్ని మనకి కలిగిస్తున్నాడు అనే విషయాన్ని మనం గట్టిగా తెలుసుకోవాలి. అదే మరి పరమాత్మ యొక్క స్తోత్రము యొక్క అర్థం. అయితే స్తోత్రం తానే అని చెప్తున్నాడు కదా, స్తోత్రము ఆయనే. ఒక రకంగా ఎన్నిసార్లు చెప్పినా స్తోత్రము చేసేవాడు నేనే అంటున్నాడు, స్తోత్ర స్వరూపము నేనే. మరి ఎవరి కోసం చేస్తున్నారంటే నా కోసమే, చేయబడేవాడిని నేనే, చేసేవాడిని నేనే అంటాడు. అది స్తోత్రం తానే అయిన స్వామిని స్తోత్రం అన్నారు. అటువంటి దీన్ని స్వామిని స్తోత్రం అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు. స్వామి గుణాల్ని ప్రశంసించేటువంటి పొగడ్త కూడా స్తోత్రమే. అసలు ఆ పొగడ్తే ఈ స్తోత్రంలో ఉంది. అదే స్వామి యొక్క స్వరూపం. గుణ సంకీర్తనాత్మకాలం మరి హరి స్వరూపం తప్ప అన్యం కావు. ఆయన యొక్క గుణాలను కానీ ఆయన్ని చక్కగా కీర్తిస్తుంటే ఆ కీర్తనలో మనం విన్నవాళ్ళు కానీ పాడిన వాళ్ళు కానీ ఆ భావంలో మనసు నిండిపోతే హరిస్వరూపంగా తప్ప ఇంకేమీ మనకి కానరాదు. అదే కనపడుతుంది. యాంత్రికంగా ఏది చేసినా మనకి యాంత్రికమైన బొమ్మలాగానే జీవితం గడుస్తుంది. యాంత్రికంగా కాకుండా మనస్సుని ప్రధానంగా చేసుకుని ఇలాంటివన్నీ చేస్తే ఆ మనసు ఎప్పుడైతే భగవంతుని స్పర్శ తగిలిందో, అంటే నామం ద్వారా కానీ, గానం ద్వారా కానీ, మరి పురాణం ద్వారా కానీ, ఏ సహస్రం ద్వారా కానీ, పూజ ద్వారా కానీ, ఏ ద్వారా అయినా భగవంతుని స్పర్శ తగిలిందంటే చాలు ఆనందంలోనే ఉంటాడు తప్ప దుఃఖానికి ఎక్కడ ఏమాత్రం చోటు అనేది ఉండదు. అట్లాంటి గుణ సంకీర్తన స్తోత్రమే పరమాత్మ స్వరూపం తప్పితే, ఆయన స్వరూపం తప్పితే వేరే ఏం కాదు. తనను స్తోత్రం చేయటానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించి తానే ఆ స్తోత్రాన్ని స్వామి వారు పూర్తి చేయించుకుంటారు అని మనం భావించాలి. అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇందాక చెప్పారు కదా, స్తోత్రం చేయడానికి ఆ శక్తి సామర్థ్యాలను ఆయనే ఇస్తాడు. తర్వాత దాని ద్వారా మనసులో నిలవగలిగేటువంటి నిలిచేటువంటి శక్తి ఆయనే ఇస్తాడు. తర్వాత స్తోత్రాన్ని స్వామే పూర్తి చేయించుకుంటాడు. అందువల్ల ఆ స్వామిని స్తోత్రం అన్నారని పరాశరుల వారు చెప్పారు. దీనికి ధ్రువుని వృత్తాంతం ఇందుకు ఉదాహరణగా చెప్తారు. మరి స్తుతింపబడే స్వామి స్తోత్రమని సత్యసంధుల వారి అభిప్రాయం. ఈ స్తోత్రం ద్వారా ఎవరిని స్తుతిస్తున్నామంటే స్వామిని కనుక స్తుతింపబడేవాడు స్తోత్రం అని సత్యసంధుల వారి అభిప్రాయం. దేవతలు ఓం స్తోత్రాయ నమః అనే స్వామిని ఆరాధిస్తున్నారు. అటువంటి స్తోత్రం అనే నామం కలిగిన స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి నీ స్తోత్రాన్ని చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను ఇవ్వటమే కాక దాని యొక్క అర్థ పరమార్థాలు మాకు సంపూర్ణంగా ప్రసాదించి
ఆ పరమార్థము యొక్క మార్గములో మమ్మల్ని నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం